మీరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు కదరా, గిట్లెందుకు చేస్తున్నారు? మీ అబ్బాయిని నమ్మరేమో కానీ నన్ను నమ్ముతారు కదా అత్తయ్య. నాకు కార్తీక్కి మధ్య ఎలాంటి గొడవలు లేవు. అసలే పొద్దున్న నా దగ్గరకు వచ్చేంత ప్రేమగా మాట్లాడిందో. ఇప్పుడు మన విషయం తెలిస్తే హర్ట్ అవుతారు. అచ్చీస్ అంటే 25, రెండిటికి 50 రూపాయలు అవుతుంది. కరెక్టే ఇచ్చినవు. నేను పోయి వస్తా, మీరిద్దరు మంచిగా ఉంటుండ్రి, అపర్ణాటికి దూరం ఉంటుండ్రి. అమ్మేది ఇప్పుడే తోలిచ్చొస్తున్నాం. వెళ్ళిపోయిందా? మస్తు కథలు పడుతున్నావులే. కలనా ఇది? జైత్రి వండుతున్నావా? ఏం వండుతున్నావు? ఉక్కిరి. ఓ ఎగ్ బుర్జియా. దానికి ఉక్కిరి బిక్కిరి అని ఏమో పేర్లు పెడతాయని జైత్రి. మా వైజాగ్లో అట్లానే అంటారు. నువ్వు బయటికి వెళ్ళు. అవును, ఇదేంది? కచాంబరి. నీలాంబరి ఇన్నా పిటాంబరి ఇన్నా, ఈ కచాంబరి ఏం జైత్రి? ఓ రైతానా? కాదు, కచాంబరి. ఏంతో తల్లి, అయినా నన్ను ఉండద్దని నువ్వు వండుతున్నావేంది? బై ద వే, ఇది మన ఇద్దరికి సరిపోదు. నేను ఇద్దరికి చేయలేదు, నా ఒక్కదానికే చేసుకున్నా. చిన్న సోకులు కావనివి. ఏమన్నావు? ఏం లేదు, పచ్చడి ఉందా అని చూస్తున్నా. ఏంది ఇది సప్ప ఉంది? అనుపమ ఆంటీ నమస్తే. నా పేరు అపర్ణ బాబు. అయ్యో అపర్ణ ఆంటీ చెప్పండి. కొత్తిమీర కోసం వద్దాం అనుకున్నాను, మీరు బీగాలు వేస్తున్నారు. ఏంటి? అదే లాకేస్తున్నారు అని అంటున్నా. అది కాదు, ఫస్ట్ నేను చెప్పేది విను. నేను చెప్పేది వినువా? శృతి, ఇస్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? ఏమో జైత్రి, నాకేం అర్థం కావట్లేదు. నాకు నా బాయ్ ఫ్రెండ్కి ఎప్పుడు గొడవలు అవుతూనే ఉన్నాయి. అంతా ప్లాన్ చేసుకున్నాక ఈ వీకెండ్ డేట్ క్యాన్సిల్ చేశాడు. ప్రతిసారి వాడికి నచ్చిందే జరగాలనుకుంటాడు, నా గురించి ఎప్పుడు ఆలోచించడు. ఏంటి? నాకు నేను చూస్తుంటే జెలస్గా ఉంది. జెలసా? నీ బాయ్ ఫ్రెండ్ కనీసం పెళ్లికి ముందే నిజ స్వరూపం చూపిస్తున్నాడు. నువ్వు ఇప్పుడు డిసైడ్ చేసుకోవచ్చు తనతో కలిసి ఉండాలో లేదో అని. మా ఆవిడ ఉన్నాడు, పెళ్లికి ముందు చంటి సినిమాలో వెంకటేష్లా అమాయకంగా యాక్ట్ చేసి ఇప్పుడేమో ఉపేంద్రలాగా ఐఎమ్ గాడ్, గాడ్ ఇస్ గ్రేట్ అన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు. ఇదే మంచి ఛాన్స్, వదిలే. నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు. రిలేషన్షిప్ అంటే మిస్అండర్స్టాండింగ్, గొడవలు కామన్. అవునవును, ముందు ముందు కామన్ గానే ఉంటుంది, తర్వాత కంప్లైంట్స్ ఎక్కువై కామ్నెస్ పోయి కంప్లీట్ గా కొలాప్స్ అయిపోతుంది. ఏ చైత్రి, ఈరోజు మీ ఆయన ఏం వండాడు? ఈరోజు నేనే వంట చేశాను. లెట్స్ హావ్ లంచ్. యాక్చువల్లీ ఈరోజు నా క్లయింట్స్తో లంచ్ ఉంది, ఐ హ్యావ్ టు గో. హర్ లాస్. నీకు అలా అర్థమైందా? నువ్వైతే తింటావు కదా. యాక్చువల్లీ ఈరోజు నేను ఉపవాసం. బాక్స్ తెచ్చుకున్నావు అంటే అది ఎగ్ ఉక్కిరి చేశాను, చాలా బాగుంటుంది. ఏంటది? ఉక్కిరా అంటే ఏంటి? ఎగ్ బుర్జీ. తినాలా? నువ్వు తింటున్నావు అంతే. అరే టోనీ, డబ్బాలేం తెచ్చినాయాలా? ఎందుకు? నేను డబ్బా తెచ్చుకోలేదురా. అట్లా అని చెప్పి నా డబ్బా అడుగుతావేంది? చస్తావు. అదేంద్రా? నీకోటి చెప్తా, గుర్తుపెట్టుకో. యుగాంతం దగ్గర పడి భూమి మీద నువ్వు ఎంత దూరైనా తిని దొరక్క ఒక పీజీలో భోజనాలు పెడుతున్నావు తెలిసినా నువ్వు తినకు. ఎందుకురా అంత ఘోరంగా ఉంటుందా?
నీకేం తెలుసురా పీజీలోని కష్టాలు? తిండి తినేవో చస్తామని తెలుసు, కానీ అది తిన్నా కూడా చస్తాం. ఏం చేసే సావు మాత్రం కన్ఫామ్. అమ్మా అయినా డబ్బు ఎందుకు పట్టుకురాలే? నీ పెళ్ళాం ఊరుకోదు కదా. అరే నిన్న జేత్రి సీరియస్గా చెప్పిందిరా, నా కోసం వండాల్సిన అవసరమే లేదు, నాది నేను వండుకుంటా అని. నేనేదో మజాక్ చేస్తుంది అనుకున్నా. పొద్దుగాల లేచింది, కిచెన్లోకి పోయింది, ఆమె ఎగ్ బుర్జీ వండుకుంది, డబ్బులు పెట్టుకుని పోయిందిరా. అయినా ఆమె చేసిన దానికన్నా మా పీజీలో ఉంటే నయంతి. అరే అవునరా. అట్లా కాదురా, మిమ్మల్ని చూసి నేను పెళ్లి చేసుకున్న టైంలో మీరు గొడవలు పడి నాకు పెళ్ళి అంటే భయం పుట్టిస్తారేంద్రా? అరే పెళ్ళంటే భయపడాలి. నీకు నిజంగానే పెళ్లి చేసుకోవాలని ఉందనుకో, మీ ఇంట్లో చూపించిన వాళ్ళని పెళ్లి చేసుకోరా. కానీ లవ్ మ్యారేజ్ వద్దు. పెళ్ళికి ముందే మన కంట్రోల్ పిల్ల చేతిలో పెట్టినామంటే నీ లైఫ్ నీ చేతిలో ఉండదురా. ఈయనెందుకు ఫోన్ చేస్తుండు? హాయ్ మామా, ఎట్లున్నావు? అల్లుడు గారు, నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఓ రెస్పెక్ట్ కదా. మామగారు ఇంట్లో అందరు కొలాసేగా. అంత ఎటకారం ఎందుకులే అల్లుడు గారు, మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలాగే మాట్లాడండి, సరేనా? అట్లనో మంచిగా ఉంది మామా. చెప్పు ఏంది సంగతి? అదే బామ్మ పుట్టినరోజు వస్తుంది కదా. అరే అవునవును, ధూమ్ధామ్ చేస్తున్నారులే. అయితే ఆ విషయం చెప్దామని చెప్పి మీకు కాల్ చేశాను అల్లుడు గారు. ఏమైంది మామా? బామ్మ పుట్టినరోజు చేసుకోనని చెప్పి అంటున్నారు. అమ్మయ్యా, ఇన్ని రోజులకు ఆమెకు తెలివి వచ్చింది. అయినా ఆమె కేక్ కటింగ్లు, బర్త్డే పార్టీలు చేసుకునే ఏజా మామ ఆమెది? ఇంట్లో మూలకు కూర్చొని కృష్ణారామ అనకనట ఇవన్నీ ఎందుకు మామ ఆమెకి? నేనే చెప్దాం అనుకున్నా కానీ మంచిదేలే, మీలో మీరు రియలైజ్ అయినారు. ఏంది మామా ఏం సప్పుడు చేస్తలేరు? ఏం లేదు అల్లుడు గారు, మీరు ఆఫీస్లో ఉన్నారనుకుంటా కదా, నేను జైత్రికి ఫోన్ చేసి మాట్లాడతాను. సరే మామ. ఇగో ఏమైందిరా, ఏమన్నాడు నీ మామ? ఏందోరా, అలా కాందాన్ని మొత్తం సమాజే కాదురా. జైత్రి తిను. బాగుందా? యాక్చువల్లీ చాలా బాగుంది. చెప్పాను కదా నాకు వంట వచ్చని. కార్తీక్ అవసరమే లేదు నాకు. కానీ ఇది కార్తిక్ చేసిన వంటలా ఉంది. ఏ లేదు, నిజంగా నేనే చేశాను. బర్త్డే పార్టీలు చేసుకునే ఏజా మా మామేది? అమ్మా జైత్రి, నేను కార్తిక్తో మాట్లాడతాను. సారీ. కార్తిక్ పిచ్చి లేచిందా? ఐస్ క్రీమ్ ఎందుకు కింద పడేసినావు? ఏం మాట్లాడో మా నాన్నతో? నేనేం మాట్లాడినా? మా బామ్మ మూలకు కొంచెం కృష్ణారామ అనుకోవాలి కానీ కేక్ కట్ చేయకూడదా? మాకు తెలివి లేదా? అరే మీ నాన్న ఫోన్ చేసి ఈసారి బామ్మ బర్త్డే వద్దన్నదని చెప్తే గందుకే అనుకున్నా. ఏ కాదా? ఇడియట్. అబ్బా, ఏంది? బామ్మ బర్త్డే పార్టీ ఉందా లేదా? ఉంది. అయితే ఇంకా తెలియరాలే మీ వాళ్ళకి. సారీ. ట్రైన్ టికెట్లు బుక్ చేయమంటావా? మనం బోట్లే అసలు. వాళ్ళే ఇక్కడికి వస్తున్నారు. ఏంది? వాళ్ళే ఇక్కడికి వస్తున్నారంట. ఈడికొచ్చి ఏం చేస్తారంట? మన ఫ్లాట్లో సెలబ్రేట్ చేస్తారా బామ్మ బర్త్డే? అంటే పోయి ఆ బ్రాడ్వేలో సెలబ్రేట్ చేస్తారా బామ్మ బర్త్డే? అదైనా బాగుండేది. మరి ఇంకేడా? బామ్మకి ఈసారి రిసార్ట్ బుక్ చేసి పూల్ పక్కన బాన్ ఫైర్ పెట్టి బార్బెక్యూ పార్టీ చేయాలంట. నిజంగానా? బామ్మకి ఇట్లాంటి చిలిపి చేష్టలు కూడా ఉన్నాయా? ఏదో ప్రైమ్ సిరీస్ లో చూసిందంట. ఇప్పుడు పార్టీ అంటే అలానే కావాలని ఫిక్స్ అయింది. అయినా ఆమంటే మాత్రం మనం చేయాలనేంది? ఇదే నా లాస్ట్ బర్త్డే అయ్యేటట్టుంది, ఈ మాత్రం కూడా చేయలేరా అని ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుందంట. సరిపోయినారా ఆ ఫ్యామిలీ అందరూ. ఏంది ప్లాన్ మరి? ప్లాన్ మొత్తం రెడీ ఉందంట. రేపు మా బావ వస్తున్నాడు, వెళ్ళి కలవాలి. ఏడా? అరే చెప్పు జైత్రి.
అవును, మీ బావేదో పేకాట క్లబ్లో కలుద్దాం అంటాడేమో అనుకున్నా. గుడిలో ఎందుకు కలుద్దామన్నాడు? ఏమో. ఇంతకు మీ బావేడి? ఇప్పుడు వస్తా. ఏడు చేత్రి బావా ఎలా ఉన్నావు? మే ఠీక్ హూ, తూ కేసే హో? అమ్మ బాబోయ్, హిందేడా నేర్చుకున్నావు? నేర్చుకోవాల్సి వచ్చిందిలే, తప్పలేదు. నువ్వెలాగున్నావు బెదరు? బాగుంటుండే బ్రదర్, మీ మర్దల్ని పెళ్లి చేసుకునేంత వరకు. అంటే సీజన్ మనకి ఏమాత్రం తగ్గట్లేదు అనమాట కామెడీ. అయినా బావా నువ్వేంటి టెంపుల్లో కలుద్దామన్నావు? చిన్నప్పటి నుంచి టెంపుల్కి రమ్మంటే రాను ముర్రో అనేవాడివి, ఇప్పుడేమైంది? ఏంటి కథ? కథ కాదు, ఖ్యాతి. ఖ్యాతి సిగ్గేస్తుంది బాబు నాకు. ఈమె ఖ్యాతి. చలో జాకే ఆశీర్వాద్ గోధుమ పిండి లేలు. మా ఆశీర్వాదం ఎందుకు తీసుకోమంటున్నావు భయ్యా? ఈ పిల్లెవరు? అంటే మీ ఇద్దరికి పెళ్ళైంది కదా, మీ ఆశీర్వాదం మాకు కావాలన్నమాట. దేనికి? మా పెళ్ళికి. పెళ్ళా? ఖ్యాతి నా గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? ఖ్యాతి ఏంది? క్యాథరిన్. క్యాథరినా? ఎస్, క్యాథరిన్ ఫ్రమ్ పూనా. షీఈ్ ఎ క్రిస్టియన్. సో అర్థమైంది కదా మీ ఇద్దరికి. ఎలాగైతే మీ ఇద్దరు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకొని మన ఇంట్లో వాళ్ళు ఒప్పించారు, అలాగే అదే విధంగా మా ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ కి మన ఇంట్లో వాళ్ళు ఒప్పించాలి. అర్థమైందా? జట్ పాట్ ఫటాఫట్. ఏ ఊకామా, లొల్లి లొల్లి అనుకుంటా నువ్వే పెద్ద లొల్లి షురు చేసేటట్టున్నావు. అయినా మేము లొల్లి పెట్టుకుంటున్నామని అప్పలమ్మ చెప్పిందా? అప్పలమ్మ కాదు, అపర్ణ. అదే అమ్మా, ఆమె గారు చెప్పిరంట. ఇన్నదట. అనుకున్నా అన్నపూర్ణ గురించి. అపర్ణ. గదే, అపర్ణ అంటే అవుపడ్డంత మంచిది కాదమ్మా. ఏం జైత్రి? అవునా? చెప్పు, మన కాలనీ మీటింగ్ లో ఆమె గురించి ఏం చెప్పిండ్రో? ఏం చెప్పిండ్రు? ఏం చెప్పిండ్రు? అరే, అప్పుడే మర్చిపోయినావా?